హాయ్ మ్యామ్. హాయ్ రా. సో మేడం, ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఏం వీడియో చేసి చూపించబోతున్నాం? ఈరోజు ఏంటి అని అంటే మన ఇండియా అనేది ఈ హెల్త్ ప్రాబ్లంలో సెకండ్ ప్లేస్ లో ఉన్నింది. సెకండ్ ప్లేస్ చాలా మంచి ప్లేస్ వచ్చింది మనకి ఇందులో. అంటే అదేంటి అంటే ఒబెసిటీ. ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉందన్న ఆశ్చర్యపోవక్కర్లేదు మేబీ. అది ఒబెసిటీ అంటే ఊబకాయం, స్థూలకాయం, అంటే బాగా లావుగా అయిపోవడం, బొద్దుగా ఉండడం. దీన్ని ఊబకాయం, స్థూలకాయం అని అంటారు. అయితే ఎందుకు ఇచ్చింది మనకు సెకండ్ ప్లేస్లో అంటే మన ఇండియన్స్ వచ్చేసి ఎక్కువగా ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ అండ్ రోడ్ సైడ్ ఫుడ్, అంటే ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి ఎక్కువగా తింటారు. సో దీనివల్ల అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ తింటారు. అదర్ కంట్రీ వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రీనీ లీవ్స్ అండ్ నాన్ వెజ్ కూడా తింటారు. వాళ్ళు కూడా నార్మల్గా రైస్ అది కూడా తింటారు. కాకపోతే మనలాగా హెవీగా ఆయిల్స్, హెవీగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ అటువంటివి కాదు. వాళ్ళు అప్పుడప్పుడు తెచ్చుకొని మంచిగా వండుకొని తింటారు. అందువల్ల వాళ్ళకి కొంచెం ఈ ఒబెస్ ప్రాబ్లం తక్కువ, మనకి ఎక్కువగా ఉన్నింది. అండ్ ఇంకా అదే కాదు, మన ఇండియాకి వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్ కూడా ఉన్నింది ఒకటి. ఎందుకంటే టేస్టీగా వంటలు చేసే కంట్రీ ఏది అని అంటే ఇండియా అని. అంత టేస్టీగా వండుతాము, అంతే బాగా తింటాం కాబట్టి మనకి రెండు మనకే వచ్చినాయి, ఫస్ట్ సెకండ్ ప్లేసెస్ అనేది. అయితే ఇవన్నీ మనం ఈ ఫస్ట్ సెకండ్ ప్లేస్ అనేది ఒక మాట మనం చెప్పుకుంటే WHO దృష్టిలో మనము ఇంకా హెల్త్ పరంగా డౌన్లో ఉన్నామని అర్థం. అది సో అందుకని మన హెల్త్ను మనం రికవరీ చేసుకోవాలి అని అంటే ఒబెసిటీ మనకి లేకుండా నార్మల్గా హెల్దీగా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైట్ అనేది, ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దానితో పాటు మీ గట్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి, మంచి ప్రోబయోటిక్ ఫుడ్ తీసుకోవాలి, బెల్లీ లేకుండా. అండ్ దాంతో పాటు బాడీలో ఎక్కువగా జంక్ ఫుడ్ తిన్నప్పుడు వేస్ట్ ఫ్యాట్ అంతా కూడా ఎక్కువ అయిపోతుంది. సో దాన్ని ఒకవేళ తినాలి, క్రేవింగ్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి కామన్. అలా కాకుండా ప్రతిరోజు క్రేవింగ్స్ ఉన్నాయంటే అది మన పిచ్చి అని మీరు అర్థం చేసుకోవాలి. క్రేవింగ్స్ అంటే వారంలో 2 రోజులు, ఒక్కరోజు మంచిగా నచ్చిన బిర్యానీ నచ్చిన హోటల్కి వెళ్ళి తినండి. ఆ తిన్నది ఎలా మళ్ళీ ఆ క్యాలరీస్ బర్న్ చేయాలి, ఆ కొవ్వుని ఎలా కరిగించాలి అనేది అది కూడా మీరే ట్రై చేసుకోండి. ఎందుకు అని అంటే అంత తిక్కలతనంగా ఎవరు లేరు ఈ రోజుల్లో. ఒక మాట చెప్పాలి అంటే ఏ హోటల్ కొత్తగా పెట్టారు, ఎక్కడ టేస్ట్ బాగుంది, ఎక్కడ రివ్యూస్ బాగున్నాయి, ఎక్కడ ఎక్కువ రేటింగ్స్ వస్తున్నాయి, ఎవరు ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారని ఇవన్నీ చెక్ చేసుకొని మరి ఆ హోటల్కి వెళ్తారే. మరి ఆ తిన్నదంతా మన బాడీకి హామ్ అవుతుంది అని చెప్పి దానికి ఎందుకు మినిమం ఒక 10 to 15 minutes సెర్చ్ చేస్తారు. ఒక లేదు అంటే ఒక 1 week వరకు ఆలోచిస్తారు కొంతమంది ఆ హోటల్కి వెళ్ళి ఆ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి. ఇంత టైము మీరు అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఆలోచించి వెళ్ళి మంచిగా తింటున్నారు రెగ్యులర్లీ. బట్ ఆ టైం ఏదో మీ బాడీ పైన కూడా మీరు ఒక 10 నిమిషాలు పెట్టారనుకోండి, ఒబెసిటీ ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు. సో అయితే మీకు ఫస్ట్ ఒక 2 tips చెప్తాను. అదేంటి అంటే కొంచెం అవుట్ సైడ్ ఫుడ్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఎక్కువ ఆయిల్, ఎక్కువగా ప్యాకెట్లో స్టోర్ ఉన్న ఫుడ్స్ తగ్గించేసేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మినిమం 3 to 5 liters వాటర్ తీసుకోవడం. స్లీప్ 6 to 9 hours స్లీప్ అనేది కరెక్ట్ చేసుకుంటే మీకు ఒబెసిటీ ఉండదు, హెల్త్ పరంగా ఫిట్గా ఉంటారు. అయితే ఇప్పుడు ఒబెసిటీ ఉండి ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ టమ్మీ ఉంటూ అండ్ నడుస్తున్నా లేదు అంటే ఏదన్నా పని చేస్తున్నా కొంతమందికి ఇక్కడ గుండెల్లో దడలాగా, ఆయాసంలాగా వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అయి ఉండడం వల్ల కూడా మన హార్ట్ అనేది దానికి పాడవుతుంది. సో అందుకని ఈ బాడీలో ఉండే ఫ్యాట్ని తగ్గించుకోవాలి అండ్ వెయిట్ ఫాస్ట్గా తగ్గాలి అంటే మీకు మన కిచెన్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి జీలకర్ర. సో జీలకర్ర అన్నిట్లో చెప్తాను, ఎందుకంటే జీలకర్ర అంత మంచిది మనకి. సో జీరా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి జింజర్ అంటే అల్లము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కరక్కాయ. ఇవి మనకి పచ్చి కరక్కాయలు, కాకపోతే వీటిని మనం డ్రై చేసేసి పౌడర్ చేసుకొని తెచ్చుకున్నాము. ఆ పౌడర్ ఇది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆమ్లా. సో
ఆమ్లా కూడా మనకి చాలా మంచిది. కార్తీక మాసం అంతా కూడా మనకి ఎక్కువగా యూజ్ చేస్తారు ఉసిరికాయల్ని. ఎందుకు అంటే బెనిఫిట్స్ మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ లెమన్. సో లెమన్లో మనకి విటమిన్ సి ఉంటుంది. దీనివల్ల కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి మనకి ఉన్నాయి. ఓకే. అయితే వీటన్నిటితోటి మీరు హెల్దీ వెయిట్ లాస్ డ్రింక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగో మీకు ఇప్పుడు చెప్తాను. అయితే మీకు ఒకటి, నార్మల్గా మీరు పచ్చివి తెచ్చుకొని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకొని తాగుతా అంటే ఇప్పుడు చేసినట్లుగా చేసుకోండి. లేదు ఇవన్నీ కూడా మీకు బయట ఆయుర్వేదిక్ షాప్స్లో అండ్ మార్కెట్లో మీకు డ్రైవి కూడా దొరుకుతాయి, పౌడర్ ఫామ్లో కూడా. ఆ పౌడర్స్ని మీరు అన్నీ తెచ్చేసుకొని మిక్స్ చేసుకొని చక్కగా ఒక హాట్ వాటర్లో, ఒక 500 ml హాట్ వాటర్లో ఒక స్పూన్ ఈ పౌడర్ వేసేసుకొని తీసుకున్నా కూడా మంచి రిజల్ట్సే ఉంటుంది. బట్ మేమైతే నార్మల్గా పచ్చి వాటితోటే మీకు ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాము. ఆమ్లా. సో ఉసిరికాయ వల్ల మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మనకి హెయిర్కి కానీ అండ్ స్లీప్కి కానీ మన మెటబాలిజంకి కానీ బాడీలో ఉండే వేస్ట్ ఫ్యాట్ కరగడానికి మంచిగా హెల్ప్ అవుతుంది ఉసిరికాయ. అండ్ జీలకర్ర. సో జీలకర్ర వల్ల ఏంటి, మనకి పొట్టలో ఉండే కొవ్వు అంతా కరిగిపోతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. మనకి అల్సర్స్ లాంటివి ఉన్నా, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా కూడా జీలకర్ర మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ కొవ్వును కూడా బాగా కరిగించే కెపాసిటీ అనేది ఉంది. కరక్కాయ పౌడర్. సో కరక్కాయ వల్ల ఏంటి మనకి బెనిఫిట్స్, కొంతమందికి మౌత్ స్మెల్ వస్తూ ఉంటుంది, అండ్ కొంతమందికి నిద్ర సరిగ్గా పట్టదు, అండ్ కొంతమందికి మోషన్ వచ్చినట్లుగా ఉంటుంది కానీ వెళ్ళలేరు. సో వాటన్నిటికీ కరక్కాయ బాగా యూజ్ అవుతుంది. అండ్ మన పొట్టలో ఉండే కొవ్వును కూడా బాగా పీల్చి పిప్పి చేయడానికి బాగా యూజ్ అవుతుంది కరక్కాయ. లైట్గా గోరువెచ్చని నీళ్ళు పోసాము. కొంచెం గోరువెచ్చని నీళ్ళు అవి ఇంకొన్ని ఒక 200 ml మనం హాట్ వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ జ్యూస్తో పాటు మీకు వెయిట్ లాస్ ఒకటి అండ్ ఫ్యాట్ బర్నింగ్తో పాటు హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఇందులో అన్నీ కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ జీలకర్ర కానీ, లెమన్ కానీ, ఉసిరి కానీ, అల్లము, ఇవన్నీ కూడా మనకి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే న్యాచురల్గా దేవుడిచ్చిన మెడిసిన్స్ ఇవి. సో వీటితో కూడా మన హార్మోన్స్ మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే. అయిపోయింది. మనం చక్కగా గ్లాస్లో పోసేసుకుందాం. అయితే దీన్ని మీరు డైరెక్ట్గా ఇలానే తాగగలిగితే తాగండి. ఆల్రెడీ ఇందులో తను వేసేసారు లెమను. ఇప్పుడు మళ్ళీ నేను కూడా ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసేసాను. అయితే ఇందులో మీరు ఇలానే తాగగలిగితే తాగండి. లేదు ఇంకా కొన్ని మేము యాడ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు పుదీనా లీవ్స్, అంటే మింట్ లీవ్స్ అని కూడా అంటారు. సో పుదీనా వల్ల కూడా మనకి ఫ్యాట్ బర్నింగ్ అనేది అవుతుంది. 4 పుదీనా లీవ్స్ వేసేసుకోండి. అండ్ టేస్ట్ నచ్చని వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం హనీని కూడా మిక్స్ చేసుకోవచ్చు. హనీ అంటే తేనె, అది కూడా న్యాచురల్ హనీ. చాలామంది బయట మార్కెట్లో ఆర్టిఫిషియల్ హనీస్ తెస్తున్నారు, అవి తీసుకోకండి. వాటి వల్ల మీరు ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు. న్యాచురల్ హనీ ఉంటే అది ఒక స్పూన్ యాడ్ చేసేసుకొని హాట్ వాటర్లో చక్కగా, ఇందులో మేము నార్మల్ కొంచెం మీడియంగా ఉన్న హాట్ వాటర్ యాడ్ చేసాము. ఇంకొంచెం వేడి ఉండేలాగా మీరు బాయిల్ చేసేసుకొని ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేసేసుకొని ఈ లిక్విడ్లో తీసేసుకోండి. మంచిగా ఉంటుంది. అండ్ దానితో పాటు ఫేస్ పైన ఉండే యాక్ని పోవడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది మీకు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ట్రై దిస్ టిప్. సో చూసారు కదా ఎలా అనిపించింది. సో డెఫినెట్గా మీకు డ్రింక్ కనుక యూజ్ అవుతే ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.